ప్రపంచంలోని 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. జగన్ హయాంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. వైకుంఠాపురంలో సీఎం చంద్రబాబుకు రాజధాని రైతుల ధన్యవాద సభ జరిగింది. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల రైతులను సంతోషపరిచేలా సీఎం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో 4 గ్రామాల రైతులు అభినందన సభ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన సభకు మంత్రి నారాయణ హాజరయ్యారు. అమరావతికి వరద ముప్పు లేకుండా రిజర్వాయర్లు, కాలువలు డిజైన్ చేసి ఆదాయం వచ్చేలా స్మార్ట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ల్యాండ్ పూలింగ్ త్వరగా పూర్తయితే వెంటనే లేఅవుట్ డిజైన్ చేస్తామని తెలిపారు. ఎంతో వేగవంతంగా అటు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కానీ 1500 కిలోమీటర్ లేఅవుట్స్ కానీ ఐకానిక్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం చాలా క్లియర్గా చెప్తున్నాను. 2028 ఆగస్టు లోపలే అన్నీ అయిపోతాయి. అధికార భవనాలు అయితే ఇప్పుడు కూడా రివ్యూ చేసి వస్తున్నాడికి. మన ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ దాదాపు అయిపోయి నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. ఐఏఎస్ యొక్క అపార్ట్మెంట్లు వచ్చే నెల 15వ తేదీకి ఇస్తున్నారు. అదేవిధంగా 50% బంగ్లాలు మినిస్టర్లకి, జడ్జెస్కి వచ్చే నెల 15వ తేదీకి ఇస్తున్నారు. మిగతావన్నీ కూడా జూన్ 15కి 4026 మంది ఆఫీసర్లకి బిల్డింగ్ ఇచ్చేస్తున్నాం మ్యాక్సిమం. ఈ విధంగా అక్కడ క్యాపిటల్ సిటీ అయితే ఇక్కడ మీరు అందరూ అనుకోవచ్చు, ఉత్తర రోడ్లు అయితే కరెక్ట్గా 6 నెలలు చాలు. ఉత్తర రోడ్లు వేయాలంటే 6 నెలలు. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ సిటీ కావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలంటే ఇప్పుడు